హైదరాబాద్ మాదాపూర్లో జరిగిన ఓ హత్య వరంగల్ జిల్లాలోని ఓ గ్రామంలో ఉద్రిక్తతలు రాజేసింది. ఓ హోటల్లో కుక్గా పనిచేస్తున్న భాస్కర్ అనే వ్యక్తిని కొందరు దారుణంగా కర్రలతో కొట్టి కత్తులతో దాడి చేసి చంపారు. చనిపోయిన వ్యక్తికి నిందితులకు గతంలోనే గొడవలున్నాయని తెలిసింది. హత్యకు కారణం ఓ యువతితో భాస్కర్కున్న పరిచయమేనని బాధిత కుటుంబీకులు చెబుతున్నారు. ఇంతకీ ఎవరా భాస్కర్? ఆ యువతికి భాస్కర్కు మధ్య ఉన్న సంబంధం ఏంటి? హత్యకు దారితీసిన పరిస్థితులేంటి? ఘటనపై పోలీసులు ఏం చెబుతున్నారు? పచ్చని పల్లెలో ఉద్రిక్తతలు ఎందుకు చెలరేగాయి? వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లికి చెందిన సినపల్లి భాస్కర్ కొంతకాలంగా హైదరాబాద్ మాదాపూర్ సైబర్ హిల్స్ కాలనీలోని ఓ హోటల్లో కుక్కుగా పనిచేస్తున్నాడు. అతడికి స్వగ్రామానికి చెందిన రాజు యాదవ్ పెద్ద కుమార్తె 2020లో పరిచయమైంది. అది స్నేహంగా మారి సోషల్ మీడియాలో చాటింగ్ వరకు వెళ్ళింది. ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. భాస్కర్ను పలుమార్లు మందలించినా వినకుండా ప్రేమిస్తున్నానంటూ అమ్మాయి వెంటపడుతుండడంతో పర్వతగిరి ఠాణాలో ఫిర్యాదు చేశారు. కొంతకాలం ఆమె వైపు చూడకుండా ఉండి కొన్నాళ్లయ్యాక మళ్లీ పాత పద్ధతిలోనే ప్రవర్తిస్తూ ఉండటంతో వర్ధన్నపేట ఠాణాతో పాటు వరంగల్ షీ టీమ్స్కు ఫిర్యాదు చేశారు. పోలీసులు భాస్కర్కి కౌన్సిలింగ్ నిర్వహించి అమ్మాయి జోలికి వెళ్లొద్దని సూచించారు. (2023లో యువతికి ఓ ప్రభుత్వ ఉద్యోగితో వివాహం జరిగింది. పెళ్లయ్యాక భాస్కర్ మళ్లీ ఆమెతో చాటింగ్ ప్రారంభించాడు. ఆ చాటింగ్ స్క్రీన్ షాట్లను ఆమె భర్తకు పంపించడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇద్దరూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా గత నెల 23న మంజూరయ్యాయి. యువతి ప్రస్తుతం బేగంపేటలో తన చెల్లి వద్ద ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఈ విషయం తెలుసుకున్న భాస్కర్ ఆమె చెల్లిని సైతం వేధించడం ప్రారంభించాడని తెలిసింది. వేధింపుల విషయాన్ని ఆమె తండ్రి దృష్టికి తీసుకెళ్లింది. ఇద్దరు కుమార్తెలను వేధింపులకు గురిచేస్తుండటంతో భాస్కర్పై కక్ష పెంచుకున్న రాజు యాదవ్ ఎలాగైనా అతణ్ణి చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి 11:30 గంటలకు రాజు యాదవ్ బావమరిది కుమారస్వామి మరో ముగ్గురితో కలిసి భాస్కర్ పనిచేస్తున్న హోటల్ వద్దకు వచ్చాడు. బావమరిది బయట ఉండగా మిగతా ముగ్గురు హోటల్లోకి వెళ్లి భాస్కర్ను బయటకు తీసుకొచ్చారు. అప్పటికే కర్రలు కత్తితో సిద్ధంగా ఉన్న రాజు కుమారస్వామితో కలిసి రోడ్డుపైనే భాస్కర్పై విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజు యాదవ్ కుమారస్వామిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు. నిందితులపై హత్య కేసుతో పాటు SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇతడు ఉప్పరపల్లి విలేజ్ వర్ధన్నపల్లి మండలం వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా గుర్తించాము. ఇతను గత 2 years నుంచి ఇక్కడ కిచెన్లో కుక్ కింద పనిచేస్తున్నాడు. ఇతను వాళ్ళ ఊరికే చెందిన ఒక అమ్మాయి వాళ్ళతో 2020 నుంచి చాటింగ్ చేస్తూ అమ్మాయితో దగ్గరగా ఉన్నట్టు తెలిసింది. అటు విషయాన్ని ఆ తల్లిదండ్రులు అక్కడ కంప్లైంట్ వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లో అలాగే షీ టీంలో ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం కంప్లైంట్ ఇవ్వడం పెద్దల్లో మాట్లాడుకోవడం జరిగినట్టు కూడా వాళ్ళు చెప్పారు. అదే ఉద్దేశంతో వాళ్ళు ఏమన్నా వచ్చి అటాక్ చేశారని సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా మనం వెరిఫై చేస్తే ఎవరైతే అమ్మాయి ఉన్నారో వాళ్ళ తండ్రి వాళ్ళ మేనమామ వచ్చినట్టు మనం నిర్ధారించాము. తండ్రి పేరు వచ్చి రాజు, మేనమామ పేరు వచ్చి కుమారస్వామి. వీళ్ళిద్దరిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళు ఎవరు వచ్చారన్నది ఆచూకీ మనం వెరిఫై చేస్తున్నాము. దాంట్లో ఇంకొకరి పేరు కూడా తెలిసింది. అటాక్ జరిగే ముందు ఒక 10-15 నిమిషాల ముందు ఇద్దరు వచ్చి తన గురించి అడిగినట్టు వాళ్ళిద్దరూ అతన్ని మాట్లాడుకుంటూ బయటికి తీసుకొస్తే ఇంకొక 2-3 వచ్చి ఆయనతో కట్టెలతో అటాక్ చేసినట్టు చెప్పారు. అటాక్ చేసి ఇంకా పబ్లిక్ గ్యాదర్ అయ్యేటప్పటికి వాళ్ళు పారిపోవడం జరిగింది. ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత అతన్ని చూస్తే అంబులెన్స్ పిలిపించి 108 పిలిపిస్తే అన్కాన్షియస్లో ఉన్న వ్యక్తి చనిపోయినట్లు మాకు నిర్ధారించుకోవడం జరిగింది. వెంటనే అటు డెడ్ బాడీని మన కొండాపూర్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఉస్మానియాకి తరలించాం. అమ్మాయి కుటుంబ సభ్యులే కక్షపూరితంగా ఈ హత్యకు పాల్పడ్డారని భాస్కర్ సోదరుడు మధు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. హత్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా జోక్యం చేసుకున్న వారందరినీ శిక్షించాలంటూ పోలీస్ స్టేషన్ వద్ద మృతుడి ఫోటో పట్టుకుని న్యాయం కోసం నిరసనకు దిగారు.
రాజు యాదవ్ పెద్ద కుమార్తె భాస్కర్ ప్రేమించుకున్నారని, కులాలు వేరు కావడంతో ఆమె తండ్రి అంగీకరించలేదన్నారు. మరో వ్యక్తితో వివాహం చేసినా ఆమె భాస్కర్తో మాట్లాడుతూనే ఉండేదన్నారు. విడాకులు తీసుకున్నాక భాస్కర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పిందన్నారు. అది వరకు పెళ్లి కాకముందు అమ్మాయితోని రిలేషన్లు ఉండే, పెళ్లి చేసుకున్నారు, అయిపోయింది. ఎవరి సందర్లో వాళ్ళు ఉంటుండే. ఈ అమ్మాయి ఫోన్ చేసి మనం లేచిపోదాం దా అది ఇది అని బంగారం తీసుకొచ్చిన అది ఇది అని చెప్పేసి అన్నది. అయినా కూడా పోలేదు. అదివరకు ఊర్లో అమ్మాయి అబ్బాయిని కొట్టించింది. అదివరకు కూడా ఫస్ట్ టైం కూడా అట్లయినా ఊకున్నాం. కేసు పెట్టుళ్ళు అటు తిరుగుతాను ఇది తిరుగుతాను. తర్వాత మొన్న పెళ్ళి కానీ ఊరికొచ్చిండు. ఊరికొస్తే వారం రోజుల దాకా ఇంటికాడనే ఉన్నాడు. మొన్నటి దాకా మేము కూడా అన్నే ఉన్నాం. ఇక విడాకులకు అప్లై చేసుకుంటే విడాకులు వచ్చినాయి, అయిపోయింది, ఖాళీగా ఉన్నాడు. అయితే వీడు ఉత్తైనా ఊళ్ళో తిరుగుతానరా అట్లనే తిరుగుతాను అని ఎవరో చెప్పిందట. వచ్చి నిన్న నైటు ఆయన పనిచేసే కాడికి వచ్చి ఈ వాళ్ళ మేనమామను తండ్రి వచ్చి ఆయన వాళ్ళ బంధువులు వచ్చిళ్ళు. ఫస్ట్ మేము వస్తే వాళ్ళు వెళ్ళరా, మీరు పోర్రి ముందు పోర్రి అని పంపించి హోటల్ కాడికి పోయి పిలిపించి బయటికి పిలిపించి కత్తులతోని వాటితోని వీటితోని కట్టెలతోని చంపేశాడు. ఆయన పని ఆయన చేసుకుంటుంటే అదే ఫోన్ చేస్తుందట. మొన్న విడాకులు అయిందట. విడాకులు అయితే నేను బంగారమును డబ్బులు తీసుకొచ్చినా రారా మనం పోదాం వేరే దిక్కు పోదాం అని చెప్పి అమ్మాయి అన్నదట. అది కూడా మొన్న రీసెంట్గా వాళ్ళ అన్నకు చెప్పిండు. వాడు వచ్చి మొన్న ఫంక్షన్కి వచ్చి ఇక్కడికి రాగానే నిన్న కాక మొన్న వచ్చిండు. రాగానే వాళ్ళ డాడీ దగ్గరికి పోయి మరి అది ఏం చెప్పుకున్నది ఏం కథనో తీసుకొచ్చి ఇక్కడికి రాగానే బంధువులను వాళ్ళ మీనమామని తీసుకొని వచ్చిండు. ఇక్కడ చంపేసిండు. అమ్మాయి ఫోన్ చేసి మనం పెళ్లి చేసుకుందాం రా, ఆల్రెడీ మాకు విడాకులు అవుతుంది, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, అగ్రిమెంట్ కూడా అయిపోయింది, మనం చేసుకుందామని ఇక్కడికి అడ్రస్ చెప్పింది. ఆ లొకేషన్ పెట్టింది. అబ్బాయి ఏం చేసిండు, అమ్మాయికి పంపించిండు. ఆ లొకేషన్ ఈ అమ్మాయి ఏం చేసింది, ఈ తల్లిదండ్రులకు పంపించింది. మేము ఎట్లాగా చేసుకుంటామని, మేము చేసుకుంటాం ఇష్టంతో పంపించింది. పంపిస్తే వీళ్ళు ఏం చేసిండు, ఇద్దరు ముగ్గురు కలుసుకొని వాళ్ళ మేనమామ ఈ తండ్రి అనేటోడు కలిసి ఇంకో ఇద్దరు ముగ్గురిని ఈ హైదరాబాద్లో ఉంటాడు ఇక్కడ ఉన్న లొకేషన్ తెలుసుకొని నైటే వచ్చి తెల్లారి వరకు వీళ్ళు ఆల్రెడీ పోదురు. అమ్మాయి కూడా ఆల్రెడీ హైదరాబాద్కి వచ్చింది నైటే. కానీ వీళ్ళు కలుసుకోక ముందే ఈ నైట్ 11 గంటలకు కలిసి అబ్బాయిని అతి ఘోరంగా కత్తెలతోటి పొడి చంపారు. మరోపక్క నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో మృతుడి భాస్కర్ కుటుంబ సభ్యులు ఎంఆర్పీఎస్ నేతలు ఆందోళనకు దిగారు. యువతిది, మృతుడి భాస్కర్ది ఒకే గ్రామం కావడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం సవాళ్లు ప్రతి సవాళ్లతో అట్టుడికిపోయింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వర్ధన్నపేట పోలీసులు ఉప్పరపల్లి గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. న్యాయం జరగాలి